అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే నిన్న సంగారెడ్డిలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కీలక ఆరోపణలు చేశారు. అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ గారి పైన. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతుంది, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ వీరి పాలన సాగుతుంది. పేరుకే రేవంత్ రెడ్డి కానీ వెనుక ఉండి నడిపేది మాత్రం కేసీఆర్ అని ఒక తీవ్రమైన సంచలనమైన కామెంట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవమో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇది కాదు అని కావాలంటే మీరు నిరూపించండి అని కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ఒక సవాల్ విసిరాడు. ఆయన కొన్ని చెప్పిన పాయింట్స్ వింటే మనకు కూడా కరెక్టే అనిపిస్తుండొచ్చు. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంది, ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే ఆర్కే పాలన ఎందుకు సాగుతుందంటే కేటీఆర్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి దయచేసి నా పైన ఎటువంటి కేసులు పెట్టొద్దు అని ఖర్గే గారికి విన్నవించుకున్నారనేది ఆయన ఆరోపణ. అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే నడిపిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అని కూడా ఒక కీలక ఆరోపణ చేశాడు. ఇంతకుముందుకు మంత్రి బృందం ఏదైతే తెలంగాణ మంత్రి బృందం అక్కడ వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ప్రధాన ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం చెప్పాడు అంటే, మేము ఇండియాకి వచ్చే లోపల దీపావళికి ముందు లేదా దీపావళి తర్వాతను ఒక పెద్ద బాంబు పేలబోతుంది, గత ప్రభుత్వంలో ఒక కీలక నేత అరెస్ట్ కాబోతున్నాడని ఆయన ఒక సంచలనమైన కామెంట్ చేసిండు. మరి ఎక్కడ పోయింది అరెస్ట్? సుత్తిలి బాంబు కూడా పేలలే కదా, పెద్ద బాంబు ఏదో పేలుతుందని చెప్పిండు పొంగులేటి, మరి ఎక్కడ పోయింది? సో ఆర్కే పాలన సాగుతుంది అనే దానికి ఇది నిదర్శనం అన్నాడు. దీంతోపాటు ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే కాళేశ్వరం స్కామ్, దీని గురించి పదే కాంగ్రెస్ వాళ్ళు పెద్ద స్కామ్ చేశారు. 1,00,000 కోట్ల కుంభకోణం కేవలం కాళేశ్వరం పైన జరిగింది అని ఆరోపించారు కదా. మరి ఎందుకు ఇంకా అరెస్ట్ చేస్తలేరు తండ్రి కొడుకులను? అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంకా కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆరోపణ చేశాడు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసు విషయంలో కూడా కేటీఆర్ గారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇంకా అదేవిధంగా చూసుకుంటే నిన్న మొన్న జన్వాడ ఫామ్ హౌస్, దీని గురించి కేటీఆర్ ఆయన సతీమణి గురించి కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అంటే కొన్ని అవాస్తవాలని మనకు తెలిసినా కూడా నిన్న బండి సంజయ్ గారు మాత్రం ఆ ప్రెస్ మీట్లో జన్వాడ గురించి కూడా ఆయన జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ కేస్ అండ్ ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో చాలాసార్లు ఆరోపణలకు ఎదురయ్యాడు మాజీ మంత్రి కేటీఆర్. కానీ ఇప్పుడు దాదాపుగా సంవత్సరం అయినా మీ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఈయనకు నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎగ్జాక్ట్లీ సిరిసిల్ల కేంద్రంగా చాలా పెద్ద నేతలవి, సినిమా హీరోయిన్లవి మనం గతంలో చూసాం. కొండ సురేఖ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఇది కాకుండా ఇప్పుడు లగచర్ల రైతులను రెచ్చగొడుతున్నాడు. లగచర్ల రైతులకు ఆ ఫార్మా విలేజ్కు మేము వ్యతిరేకం కాదు, ఫార్మాకు వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం ఆ రైతులకు జరగాల్సిన న్యాయం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయాలని మన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయితే ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? నిజంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన సాగుతుందా అంటే ఆర్కే పాలన సాగుతుందా, లేదా ఇది ఆరోపణనేనా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే కేటీఆర్ బండి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తాడు. బండి మైక్ తీసుకుంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు. కేటీఆర్ స్టేజ్ ఎక్కితే రేవంత్ రెడ్డి బండి ఒకటి అంటారు. నిజంగా ఇలా వాస్తవాలు ఏంది అంటే ఒక కామన్ మ్యాన్కు ఏం తెలుసు? దయచేసి మీరు కూడా ఈ చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటా, ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.